Welcome to Edification Ministries. This video is an excerpt from one of our live online study and Q&A sessions, where participants ask questions in real time and our speaker shares his understanding based on careful study of the source material. We hope you find this information to growing together through thoughtful discussion. సో ఈరోజు మన ధ్యానాంశము మత్తయి సువార్త 13వ అధ్యాయం 31-32 వచనాలు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి అన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. తర్వాత ఇదే ఉపమానం మార్కు సువార్త 4వ అధ్యాయం 30వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఈ ఉపమానముతో దానిని ఉపమించెదము. అది ఆవగింజను పోలి అన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు అనెను. దాని తర్వాత అదే ఉపమానం లూకా సువార్త 13వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో పోల్తును? ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించను. సో ఈ 3 చోట్ల కూడా ఈ ఉపమానం చెప్పబడింది. తర్వాత చెప్పబడినటువంటి సమయంలో కొన్ని చోట్ల కొన్ని చిన్న వ్యత్యాసాలు కనపడతాయి. ఒకటి, ఇది 32వ వచనంలో మత్తయి సువార్త 32లో అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై అని రాయబడింది. తర్వాత మార్కు సువార్తలో చెప్పబడినప్పుడు 32వ వచనంలో 4వ అధ్యాయం 32వ వచనం, విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను. ఇక్కడ ఈ కొమ్మలు వేయటం అనేటువంటిది చెప్పలేదు కానీ కొమ్మల యందు నివసించే విధమైన నివసించుట అనేది చెప్పబడింది. తర్వాత లూకా సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడినప్పుడు ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, అది ఒక పెద్ద చెట్టుగా మారింది. సో మత్తయి సువార్తలో మార్కు సువార్తలో అది గొప్ప కొమ్మలు వేసిందని చెప్పబడింది కానీ వృక్షమైందనేటువంటిదిగా చెప్పబడలేదు. అది గొప్ప కొమ్మలు వేయటం అంటేనే అర్థం అది పెద్ద చెట్టుగా మారింది అని అర్థం. సో ఈ ఆవ చెట్టు అనేటువంటిది అది కూర మొక్కలు అంటే హర్బ్స్, అది చెట్టుగా మారటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కాని పలుకగా ఆ ప్రకారం ఆయన. 12వ వచనం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు సూచన. సో ఇక్కడ మొట్టమొదట్లో దేవుని యొక్క సృష్టిలో ప్రతిదీ కూడా తమ తమ యొక్క పరిధిలో, అవి కూరగాయ మొక్కలైతే కూరగాయ మొక్కలు, వృక్షాలైతే వృక్షాలు, ఫలవృక్షాలైతే ఫలవృక్షాలు, ఆ విధంగా ఉండేటట్లుగా భూమి తనలో నుంచి వచ్చేటట్లుగా దేవుడు సృష్టించాడు. అలా సృష్టించబడినటువంటి ప్రతిదీ కూడా దేవుడు మంచిదిగా చూశాడు. సో కానీ ఇక్కడ ఉపమానంలో చూసినప్పుడు అది ఆవగింజ, ఒక మనుషుడు తన తోటలో ఒక ఆవగింజను నాటి ఉన్నాడు. అది పెరిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై మరి కొమ్మలు వేసినప్పుడు అది పక్షులు దాని యందు నివసించగలిగేటువంటి విధంగా పెరిగింది. అది మరి ఇది చిన్నదిగా ఉండవలసినటువంటిది కూరగాయ మొక్క అది పెరిగి ఒక పెద్ద చెట్టులాగా మారటం అనేటువంటిది మంచిది కాదా? మంచిది బ్రదర్.
మంచిదే కదా, అంటే దట్ ఈస్ వాట్ ద ఇంటెంట్ కదా. సో మరి మొదటి అధ్యాయం ఆది కాండంలో మనం చదివినప్పుడు అది భూమి, దానిలో నుంచి ఆ విత్తనాలు చెట్లు ఎలా రావాలో అలా వచ్చేటట్లుగా దేవుడు సృష్టించాడు. వాటన్నిటిని చూసినప్పుడు అది మంచిదిగా అనిపించింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమని జరిగిందంటే అది కూరగాయ మొక్క వలె ఉండవలసినటువంటిది ఒక చెట్టులాగా మారింది. తర్వాత ఈ ఆవగింజ లేకపోతే ఆవాలు వచ్చేటువంటి మొక్క, కూరగాయ మొక్క, అది ప్రతి సంవత్సరం కూడా నాటాలి. ఒకసారి నాటిన తర్వాత ఒక పంట వస్తుంది, అది ఇక తర్వాత కాయదు, అది పనికిరాదు. అయితే వృక్షంగా మారటం అంటే అది భూమిలో వేరు తన్ని నిలబడి పెరీనియల్గా మారింది, అంటే సంవత్సరం సంవత్సరం వచ్చేటువంటిదిగా మారింది. సో మామూలుగా సహజమైనటువంటి రీతిలో అయితే అది ఆ సంవత్సరం నాటిన తరువాత పెరిగి ఫలించి ఇక అయిపోతుంది, ఇక అంతే, అది మరలా రాదు ఇంకొకసారి పంట. తర్వాత అది ఆకాశం పక్షులు నివసించగలిగేటట్టుగా వచ్చి వాలటం కాదు, అది గూళ్ళు కట్టుకుని నివసించాయి. దాని కొమ్మలు అటువంటి విధంగా పెరగటం అనేటువంటిది అది ప్రకృతి సహజం కాదు. సో దేవుడు వాటిని ప్రతి చెట్టు, ఆ విత్తనాలు ఇచ్చేటువంటి ప్రతి మొక్క సృష్టించినప్పుడు మంచిదిగా అనిపించింది. అది క్రమం, అంటే ఆవగింజ ఎలా ఉండాలో అలా పెరిగి ఆ సంవత్సరానికి సరిపడినటువంటి పంటను ఫలించి అది అయిపోతే అది వృక్షంగా మారకుండా ఉంటే అది దేవుడు సృష్టించినటువంటి ఏది మంచిదిగా ఉందని అనుకున్నాడో అలా ఉన్నట్టు. అలా కాకపోతే వేరుగా మారినట్టు, అది వృక్షంగా మారటం అంటే. సో ఇప్పుడు చెప్పినంత దాంట్లో మరి మీరందరూ అది అంటే మీరందరూ అంటే కొంతమంది అది పెరగటం మంచిదే కదా అని అన్నారు. సో నేను అది సహజమైనటువంటి దానికి విరుద్ధంగా ఉందని చెప్తున్నాను. సో ఎనీ క్వశ్చన్స్? మరి ఇప్పుడు దేవుడు మంచిదని చూసినప్పుడు అవి వాటి క్రమంలో పెరిగినప్పుడే మంచిది అన్నాడు, అంతే కదా. అంతే కదా మరి. సో మరి ఇది క్రమంలో అవ్వలేదు కాబట్టి మరి దేవుని దృష్టిలో అది మంచిది కాదేమో.